Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. Hello guys, welcome back to my channel Degree Maths Tips Telugu. లాస్ట్ క్లాస్లో మనం క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఎలా కట్టాలో నేర్చుకున్నాం కదా నాన్న. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ల్యాంబ్డాని అసలు ఎలా కనుక్కోవాలి అనేది చాలా క్లియర్గా అయితే చూసాం కదా. సో ఈరోజు వీడియోలో మనం వాట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అండ్ ఐజెన్ వెక్టర్ అనేది అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ నాన్న, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఓకేనా. సో నేను లాస్ట్ క్లాస్కి ఇది కంటిన్యూషన్ అన్నమాట. ఎవరైనా ఆ వీడియో మాత్రం చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసాకనే ఇది చూడండి, ఓకేనా. లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సరే, అయితే ఏ అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను కదా. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఫార్ములా ఏంటంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్. అంటే ఇది మెయిన్ ఫార్ములా. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఈ ల్యాండా ఎక్స్ని యువతలోకి తీసుకొస్తాం ఏమవుతుందన్న ప్లస్ అలా మైనస్ అవుతుంది, అంతే కదా. సరే, అదే సార్ ఇక్కడ రెండు ఎక్స్లు ఉన్నాయి, ఒకటి కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఏ మైనస్ ల్యాండా, అంతే కదా, ఈక్వల్ టు 0. ఇందులో ఎక్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే కనుక ఇలా XYZ ఆర్ X1 X2 X3 ఈ విధంగా అయితే ఉంటుంది రా, ఓకేనా. ఇక్కడ ఏ అనేది ఏంటి, మ్యాట్రిక్స్. ఇక్కడ ల్యాండా అనేది కాన్స్టెంట్, అంటే సో డైరెక్ట్గా కామన్ చేయలేం కాబట్టి ఐని అయితే మనం పెట్టుకుంటాం, ఓకేనా ఇక్కడ. సో ఇక్కడ మనం డైరెక్ట్గా కామన్ తీయలేం కాబట్టి ఇక్కడ నేను ఐని అయితే ఇన్సర్ట్ చేసుకుంటా, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫార్ములా ఎక్స్ ఇంటూ ఏ మైనస్ ల్యాండా ఐ ఈక్వల్ టు 0, ఓకేనా. సరే, మనకి ఏ మైనస్ ల్యాండా అంటే వాల్యూస్ ఎంత నాన్న. సో ఆల్రెడీ మనకు తెలుసు. ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నా అంతే. జస్ట్ A11 మైనస్ ల్యాండా, A12, A13, A21, A22 మైనస్ ల్యాండా. సో మనకి ల్యాండా ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో కూడా లాస్ట్ క్లాస్లో మనం చాలా క్లియర్గా అయితే చూసాం కదా. సో ఒక్కసారి నా మాట విని అదైతే ఫుల్గా వినన్నా మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది, ఓకేనా. మన ఛానల్కి మీరు ఎప్పుడైనా కొత్తగా వచ్చుంటే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ప్లీజ్ అస్సలు ఫార్గెట్ అయితే చేయొద్దు, ఓకేనా. సరే చూడన్నా, ఇప్పుడు ఏమైందిరా, ఇప్పుడు ఎలా ఉంది కాబట్టి మనకి ఒక మ్యాట్రిక్స్ అయితే మనం తీసుకున్నాం, ఓకేనా. ఈ అనే ఒక ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ల్యాండా, అంతే కదా ల్యాండా. సో ల్యాండాని మిక్స్ చేస్తే మనకి ఎలా ఒక వాల్యూ వచ్చింది ఎక్స్ వాల్యూస్. ఇది ఎక్స్ అంటే ఇది నాన్న, ఓకేనా. X1 X2 X3 ఏ మైనస్ ల్యాండా, ఓకే కదా. 0. ఫార్ములా అంతా మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటాను, ఓకే కదా నాన్న. సో ఇక్కడ వరకు మన ఫార్ములాలో ఒక మ్యాట్రిక్స్ అయితే సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని ఐజెన్ వెక్టార్ అనేది అంటారా. దీన్ని ఏమంటారు నాన్న, ఐజెన్ వెక్టార్ అనేది అంటారు. ఇలా వస్తే కనుక లాస్ట్ క్లాస్ ఈ మ్యాట్రిక్స్ ఏకి లాస్ట్ క్లాస్లో మనకి ఈ మ్యాట్రిక్స్కి ఒక ల్యాండా వాల్యూ చేసి వచ్చింది నాన్న. అది ఏంట్రా 0, 3, 15, అవునా. అది చేశాక అక్కడ వరకు మీరు ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడి నుంచి అయితే మీరు క్లాస్ అయితే కంటిన్యూ చేయాలరా, గుర్తుపెట్టుకోండి. ఆ సమ్ చేశాకనే క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాక మనం ఎప్పుడైనా క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అడిగాడు అనుకో, ఫస్ట్ వాల్యూస్ చూసుకొని వాల్యూస్ చేసి తర్వాత వెక్టర్ అయితే చెయ్యాలి, ఓకేనా. సరే, నేను లాస్ట్ క్లాస్లో ఎలాగో క్యారెక్టరిస్టిక్ వాల్యూ చేశాను కాబట్టి ఇప్పుడైతే చెయ్యట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ అయితే తీసుకున్నా. ఆన్సర్ ఏంటన్నా ల్యాండా వాల్యూస్ది 0, 3, 15, అంతే కదరా. 0, 3, 15. సరే, తీసుకున్న తర్వాత మనం ఏం చెయ్యాలంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆన్సర్ కూడా డిఫరెంటా కాదా చూసుకోవాలరా. ఫస్ట్ ఏంటన్నా డిఫరెంటా కాదా. సో డిఫరెంట్ అయితే మనం ఏం చేయాలంటే ఇందులో ఒక దాన్ని పిక్ చేసుకోవాలి, అది ఏదైనా కానీ. సో నేను ఎగ్జాంపుల్గా 3 తీసుకున్నాను అన్న.
3 తీసుకుంటే ఇప్పుడు ల్యాండా ఈక్వాలిటీ ఎంత అవుతుందిరా 3 అవుతుంది అంతేనా. ల్యాండా ఈక్వల్ టు 3. సరే కన్సిడర్ మనకున్న ఇదే కదా, ఈ మ్యాట్రిక్సే కదా మనం తీసుకున్న ఎక్స్ అంటే మనకు తెలుసు, వేసుకున్న 0 మ్యాట్రిక్స్. ఓకే కదా నాన్న, క్లారిటీగా అర్థమైంది కదరా. సరే ఇక్కడ వరకు మీకు క్లారిటీగా అర్థమవుతుంది, మీకు సమ్ వచ్చేసినట్టే. ఓకేనా. సో ఇప్పుడు మనం ల్యాండా ఈక్వాలిటీ ఎంత తీసుకున్నాం నాన్న, 3 అయితే తీసుకున్నాం. సో ల్యాండా ఈక్వల్ టు 3. ఇక్కడ మనం 3 పెట్టుకుంటే 8 - 3 ఎంత నాన్న, 5 కదా. ఓకే నెక్స్ట్ ఇక్కడ 7 - 3 అంటే 4 కదా. 3 - 3 అంటే 0 కదా. సో యాస్టీస్గా మొత్తం సబ్స్టిట్యూట్ చేసా, తీసేసా, ఫైనల్ మ్యాట్రిక్స్ అయితే ఇలా వేసుకున్నా. ఓకేనా. ఎప్పుడైనా మనకి A × B అనే సొల్యూషన్ గాస్ ఎలిమినేషన్లో కడతాం రా, అదైతే గుర్తుపెట్టుకోండి. ఏంటన్నా గాస్ ఎలిమినేషన్ మెథడ్లో అయితే కడతాం. గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంటే చాలా ఈజీరా. ఈ చివరున్న జీరోస్ని కూడా మనం మ్యాట్రిక్స్లో యాడ్ చేయాలి. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకో. సరే యాడ్ చేస్తాను. కన్సిడర్ A/B మ్యాట్రిక్స్ అంటే ఈ విధంగా వస్తుంది. ఓకే 0 0 0 లాస్ట్ని యాడ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఎక్లర్ ఫామ్ అయితే 0 చేయాలి, అదంతా తెలుసు కదరా. ఫస్ట్ ఇక్కడ -6 -2 అయితే 0 చేయాలి. దానికోసం ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడ 6, ఇక్కడ -2. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సరే 5 × R2 చేంజెస్ టు 5 × R2 + 6R1 6R1. సరే R3 చేంజెస్ టు 5 × R3 - 2 - R1 2 - R1. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఏమవుతాయని ఆటోమేటిక్గా జీరోస్ అయితే అవుతాయి. 5 × 2 అంటే 10, 10 - 5 అంటే ఏమవుతుంది, ఖచ్చితంగా జీరోస్ అయితే వస్తాయి. ఓకేనా. ఇక్కడ ఈ 2 జీరోస్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలరా, ఇక్కడ ఇంకొక 0 చేయాలి. అవునా. ఎక్లర్ ఫామ్ అంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే కదా నాన్న. సో వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఇక్కడ -8ని 0 చేయడానికి నేనేం చేశానంటే 2 × R³ అంటే ఎంతనైనా 2 × R³ అంటే -R2. 2 × R³ అంటే -16. -16 నుంచి ఇక్కడ 16 తీస్తే ఎంతనైనా 0. ఓకే కదా, క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. ఓకేనా, ఇక్కడ వరకు ఇలా చేసాం. సో ఇప్పుడు మనకు ఒక మ్యాట్రిక్స్ అయితే వచ్చిందిరా లాస్ట్కి. ఏంటది, 5 - 6 2 0 0 - 16 8 -8 0 0 0 0. ఇక్కడ లాస్ట్ లైన్ మొత్తం జీరోస్ అయితే అయిపోయింది. ఏంటన్నా లాస్ట్ రో మొత్తం జీరోస్ అయితే అవ్వింది. సరే ఇక్కడ మనకి అన్నౌన్స్ ఏంట్రా, అన్నౌన్స్ అంటే ఎక్సెల్ నాన్న. 3 అన్నౌన్స్ ఏమో 3 ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మనకి ల్యాండా వాల్యూస్ కూడా ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. A = కూడా 3 వస్తుంది. చూపిస్తాం మీకు అది కూడా ఎలాగో. సరే చిన్న క్లూ అయితే ఇస్తాను మీకు. ఐజిన్ వాల్యూస్ ఎంత మనకి 0 3 15. అవునా. ఒక్కటి డిఫరెంట్ ఉన్నా కానీ అంటే అన్నీ డిఫరెంట్గా ఉంటే కనుక మనం ఏం చేయాలి తెలుసా, ఈ మెథడ్ అయితే యూజ్ చేయాలి. ఓకేనా. ఒక ఐజిన్ వాల్యూ పెట్టినప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ని మనం A/B కన్సిడర్ చూసి ఈక్వల్ ఫామ్ కట్టి ఓకేనా ఫామ్లోకి మార్చినప్పుడు లాస్ట్ రో ఖచ్చితంగా 0 అవుతుంది. అంటే ఎప్పుడైనా మనకి ల్యాండా వాల్యూస్ డిఫరెంట్గా వస్తాయి. వచ్చినాయా, ఓకే. ల్యాండా వాల్యూస్ వచ్చిన తర్వాత మనం ఒక వాల్యూ తీసుకొని ఆ మూడిట్లో ఎక్లర్ ఫామ్ అంటే ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్లో ఖచ్చితంగా 0 అయిపోతుంది. ఇన్ కేస్ అవ్వలేదా, నువ్వు ఖచ్చితంగా తప్పు చేసినట్టే, ఖచ్చితంగా తప్పు చేసినట్టే మనం. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు చూడన్నా మనకి ర్యాంక్ అనేది అక్కడ ఎంత వచ్చింది, ఏకి 2 వచ్చింది. అవునా. ర్యాంక్ A/Bకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. కానీ ఇక్కడ మనకి అన్నౌన్స్ ఎన్నన్నా చూసుకుంటే కనుక అన్నౌన్స్ ఏంట్రా 3 అయితే ఉన్నాయి. అవునా కదా. ఇక్కడ అన్నౌన్స్ ఏంటి మనకి 3. ర్యాంక్ A ర్యాంక్ B ఎక్కడ ఉంది సార్ అంటే కనుక, సో ఇక్కడ ఇది B కదా, అంటే ఇది కలపకపోతే అది A కదా. సరే ఈ జీరోస్ తీసేస్తే ఇది ర్యాంక్ A. అవునా. ఇది సారీ లాస్ట్ది, ఈ ర్యాంక్ లాస్ట్ జీరోస్ తీసేస్తే ఈ కింద రోజు 0 అయింది కదా, అంటే ఇది A మ్యాట్రిక్స్, అంటే ఇక్కడ 2 ఉన్నాయి ర్యాంకు. సో ఇప్పుడు తీస్తే ఇది A/B మ్యాట్రిక్స్, ఇందులో కూడా
2 రోసే వచ్చినాయి. ఓకేనా, ర్యాంక్ 2 వచ్చింది. అంటే ఇక్కడ ఏ బై బి ర్యాంక్ 2, ఏ ర్యాంక్ కూడా 2. కానీ మనకు అన్నౌన్స్ ఏంట్రా నాన్న ఇక్కడ 3 అయితే వచ్చినాయి. అవునా? సరే, ర్యాంక్ అండ్ ఏ బై బి అన్నౌన్స్కి ఈక్వల్ అయితే ఎప్పుడు కూడా యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ అవ్వలేదు అనుకో, ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్ అయితే ఉంటాయి. సరేనా? అది కూడా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ చూడు, ఇక్కడ నేను ఒక ర్యాంక్ తీసుకుంటున్నా. ఏంటన్నది 5x1 మైనస్ 6x2 2x3 2x3. ఓకేనా? అది ఏది కాదురా, ఇదే ఫస్ట్ రో. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇది నాన్న. ఓకేనా, ఫస్ట్ రో. ఓకేనా, 5x1 మైనస్ 6x2 2x3. నెక్స్ట్ 0 ఎలాగో లేదు కాబట్టి మైనస్ 16x2 8x3 అని అయితే తీసుకుంటాం. అంటే ఈ ఎలిమెంట్స్ని తీసుకుంటాం ఇట్లంటే, అన్నౌన్స్ అంతే. సరేనా, ఇక్కడ రాసుకున్న చూడు. ఓకేనా, ఇక్కడ నేను డైరెక్ట్గా ఒక వాల్యూని అయితే తీసుకోవాలి. మనం పర్టికులర్గా చేస్తే వచ్చే వాల్యూ అంటే అది లేదు. సో ఇప్పుడు నేను x³ = k అని తీసేసుకుంటా. నేనే తీసుకోవాలి, ఖచ్చితంగా మనమే తీసుకోవాలి. సరేనా, ఇప్పుడు ఏమవుతుందన్న ఒకసారి చూసుకుంటే కనుక 16x2 మైనస్ 8x3. అంటే ఇక్కడ x³ ప్లేస్లో ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి? k = 0 వచ్చిందా? సరే, నెక్స్ట్ చూడు. ఇప్పుడు మైనస్ 16x2 = 8k వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మైనస్ x2ని 8ని క్యాన్సిల్ చేస్తే 2 అయితే ఉంటుంది. అవునా? ఉంటుందా ఉండదా? సో ఇక్కడ నేను అదే రాస్తా చూడు. x2 = మైనస్ k/2. ఓకేనా, అర్థమైంది కదా నాన్న? సరే, ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ ఇది. ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నా. తీసుకొని అక్కడ 2x³ ప్లేస్లో అయితే ఇక్కడ x2 వాల్యూ అయితే వచ్చింది మనకి. x2 వాల్యూ అండ్ x3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఏం వచ్చిందని ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతే 3 వచ్చింది. అంటే ఇక్కడ చూడన్నా, ఇక్కడ -6k ఉంటుంది, 3k ఉంటుంది. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ మైనస్ కలిపితే ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక +2k ఉంది. అంటే ఇక్కడ 3k, ఇక్కడ 2k, ఎంత టోటల్ 5k. అంటే 5x + 5k = ఎంత అవుతుంది నాన్న? ఇప్పుడు ఇది అవతలకి వెళ్తే కనుక x1 = -k. అంటే ఇక్కడ 5 క్యాన్సిల్ కాబట్టి. ఓకేనా నాన్న? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది. ఇక్కడ మనకి x1, x2, x3 వాల్యూస్ అయితే వచ్చింది. ఎలాగా మనం తీసుకుంటే. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. నౌ x = ఎంత నాన్న? ఇదిగో -k. x2 = -k/2. నెక్స్ట్ x3 = ఎంతరా? k. అవునా? సరే, ఇప్పుడు నేను k = 2 అని తీసుకుంటున్నా. సరదాగా మీరు వేసినా వేయకపోయినా పర్లేదు. k = 2 అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది కదా అని. ఓకేనా, k = 2 అంటే ఇక్కడ k/2 -2. నెక్స్ట్ -2/2 అంటే క్యాన్సిల్ అవుతే -1 వస్తుంది. ఓకే, -2. ఓకే కదన్నా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదరా? సరే, ఇంకా ఫినిష్ అవ్వలేదురా, జస్ట్ ఇప్పుడే సమ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎంతసేపు చెప్పింది మీకు జస్ట్ లాంబ్డాలో 3 వాల్యూ మాత్రమే. ఇలా తీసుకొని మీరు 15 కట్టాలి, 0 కూడా కట్టాలిరా నాన్న. ఓకేనా, అదైతే అస్సలు మర్చిపోదు. ఇదే ప్రాసెస్. 0 తీసుకో, లాంబ్డా తీసుకో, మళ్ళీ 15 తీసుకుని 0 ఒకటి కట్టాలి ఇలాగా. అండ్ 0 తీసుకొని కూడా ఒక వాల్యూ అయితే కట్టాలి. ఓకేనా? సరే, హోంవర్క్కి కొన్ని సమ్స్ అయితే ఇస్తున్నాను రా, చూడు. ఓకేనా, ఎగ్జాంపుల్గా ఇది రిపీటెడ్ వచ్చిన వాల్యూ. ఇందాక మనకి రిపీటెడ్ రాకపోతే ఇక్కడ చెప్పా, రిపీటెడ్ రాకపోతే ఒక వే ఉంటుంది, రిపీటెడ్ వస్తే ఇంకొక వే ఉంటుందండి. సో ఇప్పుడు మనకి రిపీటెడ్ రాలేదు ఫస్ట్ దానికి. అవునా? ఇప్పుడు రిపీటెడ్ వచ్చింది రెండో దానికి. 2,2,8 అయితే వచ్చిందిరా. కొంచెం కష్టంగా ఉంటుంది అన్న, బట్ ప్యూర్లీ వినాలి మీరైతే ఖచ్చితంగా కూడా. సరే, కన్సిడర్ చేసుకుంటున్నా. ఇందాక వచ్చిన ఒక మ్యాట్రిక్స్ని నేను హోంవర్క్ అయితే ఇచ్చాను కదా, అది డైరెక్ట్గా ఏంటన్నది క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ కట్టేసిన తర్వాత ఇది కంటిన్యూషన్. కట్టేసిన తర్వాత అది చేసి ఇది చెయ్యాలి ఇక్కడి నుంచి. సరే, ఇక్కడ మనకి రిపీటెడ్ వచ్చాయి.
సేమ్ యాస్టీస్గా ఫార్ములా మనకు తెలుసు, ఏ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్. ల్యాండా సబ్స్టిట్యూట్ చేసుకున్న, ఎక్స్ తీసుకున్న, జీరో మ్యాట్రిక్స్ జీరోస్ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మనం ఫస్ట్ రిపీటెడ్ వచ్చిన వాల్యూస్ని తీసుకోవాలి. ఇందులో మనకి రిపీటెడ్ వాల్యూస్ ఏమొచ్చినాయి, 2, 2, 8 అంటే రిపీటెడ్ 2 ఉన్నట్టే కదా. సరే 2 తీసుకున్నాం. ల్యాండా ఈక్వల్ టు 2 నాన్న. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ A/B మ్యాట్రిక్స్ అంటే జీరోస్ని లోపల కూడా పంపిస్తాం. ఇప్పుడు మనం దీన్ని ఎక్లర్ ఫామ్లోకి మార్చి ఇక్కడ ఈ రెండు ఎలిమెంట్స్ని దీన్ని జీరో చేయడానికి ఈ విధంగా అయితే వేసుకొని జీరో చేస్తే మనకి ఏమవుతుందంటే లాస్ట్ 2 రోజులు కూడా జీరో అయిపోతారా. ఏమవుతాయి నాన్న, లాస్ట్ 2 రోజులు కూడా జీరో అవుతాయి. సరే ఇక్కడ చూసుకుంటే మనకి ర్యాంక్ ఎంతరా, 1 ఏకి. అవునా, అంటే ఎలాగా, ఇలాగా. అవునా, ర్యాంక్ ఏకి 1, ర్యాంక్ A/Bకి కూడా 1. కానీ ఇక్కడ మనకి అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న, x1, x2, x3 3 ఉన్నాయి కదరా బాబు. ర్యాంక్ ఏమో ఒకటి, A/B ర్యాంక్ ఒకటి, బట్ అన్నోన్స్ 3 అంట. సరే ఇప్పుడు మనం ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ మనం సేమ్ ఇందాకట్లాగే x1, x2 వాల్యూస్ తీసుకుంటాం. 4x1 మైనస్ 2x2 2x³ ఈక్వల్ టు 0. ఇక్కడ నేను ఏమనుకుంటానంటే ఇందాక మనం ఒకటే వాల్యూ తీసుకున్నాం, మీకు గుర్తుందో లేదో, x³ ఈక్వల్ టు x3 ఈక్వల్ టు సంథింగ్ k అని తీసుకున్నాం. బట్ ఇక్కడ మనం 2 వాల్యూస్ని తీసుకోవాలి, రిపీటెడ్ ఒకటి, నాన్ రిపీటెడ్ ఒకటి. ఓకేనా, సరే సార్ తీసుకుంటున్నాను అంటే గనక x2 ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నా, x³ ఈజ్ ఈక్వల్ టు k2 అయితే తీసుకున్నా, k1 k2. సరే సబ్స్టిట్యూట్ చేశాను, ఈ విధంగా అయితే వచ్చింది. ఈ రెండింటిని అవతల పంపిస్తే ఇక్కడ మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 2k1 మైనస్ 2k2. అంటే ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయ్యింది అనుకో, 2 2 క్యాన్సిల్ అవుతాయి కనుక, లేదంటే బై వస్తాయి కనుక ఇక్కడ మనకి ఏమొస్తుందన్న అంటే ఈ 4ని యువతలు పంపిస్తే కనుక నేను అనేది. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు k1/2 వస్తుంది, ఇక్కడ k2/2 వస్తుంది. ఓకే, మైనస్ కామన్. ఓకే కన్నా, ఇక్కడ క్లారిటీ అర్థమైంది కదా. అంటే దేర్ఫోర్ x1, x2, x3 వాల్యూస్ మనకి x1 వాల్యూ ఎంత వచ్చిందిరా, k1/2 మైనస్ k2/2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి x2 వాల్యూ ఎంత వచ్చింది నాన్న, ఇప్పుడు చూసుకుంటే కనుక k1, x³ k2 అంటే ఇదే k1 ఇదే k2 అంతే. చాలా ఈజీ అన్నమాట, ఇది కొంచెం కష్టంగా ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు నేను k1 ఈజ్ ఈక్వల్ టు 0, k2 ఈక్వల్ టు 2 అని తీసుకుంటున్నాను, k2 ఈక్వల్ టు 2. సరే చేద్దాం. నెక్స్ట్ k1/2 ప్లస్ మైనస్ k2/2. ఓకేనా, k1 ఇప్పుడు k1 అంటే ప్లస్ 0, k2 అంటే 2, k2 ఇంటూ 0. ఓకేనా, క్లారిటీ అర్థమైంది కదరా ఇక్కడ వరకు కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఎంత అన్నా, -1 ఒకటి, 0 ఒకటి, 2 ఒకటి, అంతే కదా. -1 0 అండ్ 2. ఇక్కడ నువ్వు చూసుకుంటే కనుక ఇది 2 మ్యాట్రిక్స్ రా, అదైతే గుర్తుపెట్టుకో. ఇక్కడ ఎంతనా అది 2 మ్యాట్రిక్స్ అది. సో ఇదేంటి సార్ మీరు ఇందాక ఎలా చేశారంటే ఇక్కడ మనకి రిపీటెడ్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం ఇదిగో ఈ 2 ఒక మ్యాట్రిక్స్, ఈ 2 ఇంకొక 2. ఓకేనా, సో ఇక్కడ మనకి -1 0 -2 అయితే వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ k1 ఈక్వల్ టు 2 అని తీసుకుంటున్నా, k2 ఈక్వల్ టు 0 అని అయితే తీసుకుంటున్నా. సరే తీసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఎంత వస్తుందిరా, 2 - 2 అంటే మనకి 1 అయితే వస్తుంది, 2/2/1. నెక్స్ట్ k1 వచ్చేసి ఎంతనా, నెక్స్ట్ 1 వస్తుంది, x2 అంటే నెక్స్ట్ k3 అంటే కనుక k2 అంటే కనుక 0 అయితే వస్తుంది. అదే వచ్చింది ఇక్కడ చూడు. ఈ స్టెప్ మీకు అర్థం కాలేదని నాకు తెలుసు, కొంచెం క్లారిటీగా చెప్తాను వినండి. ఇక్కడ ఫస్ట్ రో అంటే దీనికి తీసుకుంటున్నాను నేను, దీనికి. ఓకేనా, సరే ఇక్కడ k1/2 అంటే k1 ఈజ్ ఈక్వల్ టు ఎంతనైనా 0,
బట్ ఇక్కడ మనకి a1/2 అంటే వాల్యూ అంతరా x1 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇదైతే వేసుకున్నా. ఓకేనా, -1 వచ్చిందా లేదా? వచ్చింది. నెక్స్ట్ k1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందా? ఓకే. నెక్స్ట్ k2 వాల్యూ కట్టాలి. k2 వాల్యూ అంతరా 2 అంటే 2 × 0 ఎంత? 0. ఓకేనా నాన్న? k2 ఓకేనా, k2 వాల్యూ అంతా 2 వచ్చిందా? ఇక్కడ k2/2 అయితే వస్తుంది ఇక్కడ. ఓకేనా, 2 వచ్చింది కదా నాన్న? ఈ విధంగా అన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వాల్యూస్ తీసుకున్నాం ఒకదానికి. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న దానికి ఇప్పుడు తీసుకోవాలి. సో k1 ఈజ్ ఈక్వల్ టు 2, k2 ఈజ్ ఈక్వల్ టు 2. సేమ్ 1 1 1 0 ఎలా వచ్చిందంటే k1 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 2 మైనస్ k2 ఎంత? 0 అంటే 2 - 0 అంటే ఇక ఆల్రెడీ 1 ఉంటుంది కాబట్టి 1 - 1 అంటే 1 వస్తుంది. ఓకేనా నాన్న? క్లారిటీ కదరా? సరే. నెక్స్ట్ k1 అంటే 2, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 అంటే 1 వస్తుంది మనకి. సరేనా? k2 అంటే 0 వచ్చింది కదరా? ఈ విధంగా అయితే మొత్తానికి మనకైతే ఒక సొల్యూషన్ అయితే వచ్చిందిరా. సో ఇలా 8 కూడా చెయ్యాలి. ఓకేనా, ముందులాగా మోడల్ నాట్ రిపీటెడ్ అది. ఓకేనా, సో అన్నీ కూడా కొన్ని నాట్ రిపీటెడ్ ఉన్నాయి మీకు ముందు వీడియోలు ఇచ్చిన హోంవర్క్లో. అంటే ఇలాగా లాంబ్డా వాల్యూస్ రిపీటెడ్ వచ్చినాయి, రిపీటెడ్ రాని ఇవన్నీ కూడా మీరు క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ కట్టి, క్యారెక్టరిస్టిక్ రూట్స్ కట్టి, ఐజన్ వాల్యూస్, వెక్టార్స్ ఇవన్నీ కూడా కట్టాలి నాన్న ఖచ్చితంగా. సో కడితే కనుక మీకు ఒక సొల్యూషన్ అంటే మనకు వచ్చినట్టే. ఓకేనా, సో ఇది నాన్న ఈరోజు క్లాస్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.